అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. పొద్దున్న లేవగానే చక్కెరేసి ఛాయ్ తాగడం అది మంచిది కాదు. అది మనకు బ్రిటిషర్స్ తీసుకొచ్చింది సార్. 1900 ముందు ఇండియన్స్ ఛాయ్ తాగాలి, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కడు ఛాయ్ తాగేటోడు. సో అది కూడా చక్కెర వేసుకొని పాలు కలుపుకొని మసాలా టీ, అది డేంజరస్. ఓకే, పొద్దున్న లేవగానే కార్బోహైడ్రేట్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేయొద్దు. మనం ఏంటి ఇంత అన్నము లేదంటే ఇడ్లీ దోశ అన్నిట్లో కార్బోహైడ్రేట్సే. ఓకే, ప్రోటీన్ అనేది లేదు. సో ఫస్ట్ మీల్ ఏదైతే ఉంటుందో అది ప్రోటీన్ ఉంటే చాలా మంచిది. ఓకే, క్వాలిటీ ఫ్యాట్, క్వాలిటీ ప్రోటీన్ ఉంటే ఆరోగ్యం చాలా మంచిది. పొట్టలు రావు. సార్ ఏం తినాలి సార్? మరి ఏం తినాలి? అందరూ ఇడ్లీలు పూరీలు తింటారు కదా సార్. కోడిగుడ్లు బెస్ట్ నాన్ వెజిటేరియన్స్ అయితే. వెజిటేరియన్స్ అయితే ఎటువంటి కార్బోహైడ్రేట్ లేనివి, స్ప్రౌట్స్ అయినా పర్లేదు, వెజిటబుల్ సాలెడ్స్ అయినా పర్లేదు, డ్రై ఫ్రూట్స్ అయినా పర్లేదు, అవి నానబెట్టింది రాత్రిపూట నానబెట్టింది పొద్దున తినడం, అది ఫస్ట్ మీల్ తీసుకుంటే మంచిది. అండ్ 2 మీల్స్ సరిపోతాయి సార్. మనం అనవసరంగా 3, 4, 5 సార్లు తింటున్నాం. ఓకే, అంతే తినాల్సిన అవసరం లేదు. 2 మీల్స్ చాలు. 2 మీల్స్ చాలు. అండ్ ఐడ్రీన్ ద్వారా నేను ఒక ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తాను అందరికీ. ఏంటంటే మన పిల్లలకి స్కూళ్ళలో లంచ్కి ముందు ఒక స్నాక్, లంచ్ తర్వాత ఒక స్నాక్ చేయడం జరుగుతుంది. అది చాలా చాలా డేంజరస్. అంత తిండి అవసరం లేదు. అవి కూడా ఏంటి కార్బోహైడ్రేట్ ఇచ్చే. కొందరు మ్యాగీ పంపిస్తున్నారు, కొందరు టిఫిన్లు బయట కొన్ని టిఫిన్లు పంపిస్తున్నారు, అవి మంచిది కాదు. సో 2 మీల్స్ ఇనఫ్. ఓకే, మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు అంటారా? 10 బ్రంచ్ చేస్తే బెస్ట్ సార్. 10-11కి ఒకటి తినేసి 6-7కి ఇంకోసారి తినేసి సరిపోతుంది. సూర్యుడు ముగిసే ముందే తినేస్తే బెస్ట్. ఓకే, అంటే రైస్ తినొద్దు అంటారా? తక్కువ తినాలా, రైస్ తినండి తక్కువ. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్ తెలుగు రాష్ట్రాల వాళ్ళు అన్నం తినకుండా ఉండలేము. కొద్దిగా అన్నం తినాలా, దాంట్లో ప్రోటీన్ ఉండాలా. ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్, చికెన్, ఫిష్, ఎగ్ లాంటిది. కొంచెం ఫైబర్ కలుపుకోవచ్చు, కొన్ని సాలెడ్స్ కలుపుకోవచ్చు. వెజిటేరియన్స్ కూడా వాళ్ళు కూరగాయలు ఎక్కువ తినాలా, పప్పు తినాలా, పెరుగు తింటే చాలా మంచిది. అందరూ పర్టికులర్లీ వెజిటేరియన్స్ పెరుగు ఖచ్చితంగా తినాలా. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది అందరు మిస్ అవుతారు, ఎందుకంటే పాలు పెరుగులోనే మన వెజిటేరియన్స్కి దొరికే వైటమిన్ B12. ఓకే, అదర్వైజ్ సఫిషియంట్ వైటమిన్ B12 అందరు అఫోర్డ్ చేయలేరు. కొన్ని సీడ్స్ అంటారు, ఫ్రూట్స్ డ్రై సీడ్స్ అంటారు, కానీ అవి అందరు తినలేరు. పెరుగు సింపుల్ అండ్ ఈజీగా దొరుకుతుంది. సామాన్య ప్రజలు కూడా అది కొనుక్కోవచ్చు. అవును, బట్ ఓవరాల్గా నేను ఒకటి ఏం చెప్తాను సార్, వెజిటేరియన్స్ మాత్రం వైటమిన్ B12 సప్లిమెంట్ తీసుకుంటేనే మంచిది. ఒక గోళీ బెటర్. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ తప్పకుండా చికెన్, మటన్లు తినాలి బాగా. తింటే తప్పేం లేదు సార్. ఇప్పుడు మనం తిన్నాం కదా అంటే నాన్ వెజిటేరియన్తోనే ఎక్కువగా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, అనారోగ్యం పాలు నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉంది అని చెప్పి ఒక ప్రచారం ఉంది కదా సార్. కొలెస్ట్రాల్ అనేది మన డైటరీ, మనమైతే కొలెస్ట్రాల్ తింటామో దాంతో రక్తంలో పెద్దగా కొలెస్ట్రాల్ పెరగదు. యాక్చువల్లీ జెనెటిక్ డిఫార్మిటీ ఉంటే అది కొందరికి ఉంటుంది, కానీ మ్యాక్సిమం జనాలకి తినే కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు. ఓకే, ఓన్లీ 10%, 15% పెరుగుతుంది. సో కొలెస్ట్రాల్ దేంతో పెరుగుతుంది? మనం లివర్ తయారు చేసేది కొలెస్ట్రాల్. ఓకే, ఎప్పుడైతే బాడీకి అవసరం పడుతుందో. ఇప్పుడు ప్రతి హార్మోన్కి కొలెస్ట్రాల్ అవసరం. ఒక్కొక్క సెల్ మెంబ్రేన్ ఉంటుంది, అది తయారు కావడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఓకే, సో అందుకే కొలెస్ట్రాల్ అనేది చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ మన కొలెస్ట్రాల్ రాదు అంటారు సార్. కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ రాదు. ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్తో కొన్ని కొలెస్ట్రాల్ వస్తుందని చెప్తారు. LDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు, కానీ LDL కొలెస్ట్రాల్ కూడా 2 రకాలు, లార్జ్ బాయింట్, స్మాల్ డెన్స్ అని. ఫ్యాట్ తింటే పెరిగేది మ్యాక్సిమంగా లార్జ్ బాయింట్ ఎక్కువ పెరుగుతుంది. స్మాల్ డెన్స్ పెరిగేది అది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే, షుగర్ ఎక్కువ తీసుకుంటే, చక్కెర, అప్పుడు స్మాల్ డెన్స్ పెరుగుతుంది. అందుకే చక్కెర ఎక్కువ వాడితే హార్ట్ అటాక్ వచ్చే. ఓకే, చాలా మందిలో ఒక డౌట్ ఉంది సార్, మీరు గత వీడియోలో కూడా చెప్పారు నెయ్యి తినటం మంచిదా కాదా. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నెయ్యి అసలు తినకండి, చాలా లిటిల్ బిట్గా తీసుకోండి ఒకవేళ తీసుకునేదంటే అని చెప్తాను. సరే, ఇన్ మోడరేషన్ నెయ్యి చాలా మంచిది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి నెయ్యిలో ఉంటాయి, చాలా చాలా మంచిది. ఒక్కటి ఆలోచించండి సార్, నెయ్యికి మనం భయపడుతున్నాం, బియర్కి భయపడట్లేదు, ఆల్కహాల్కి భయపడట్లేదు, స్మోకింగ్కి భయపడట్లేదు. చిన్న పిల్లల చేతిలో మనం చాక్లెట్లు ఇస్తున్నాం, బిస్కెట్లు ఇస్తున్నాం, ఐస్ క్రీమ్ ఇస్తున్నాం, కూల్ డ్రింక్స్ ఇస్తున్నాం, వాటికి భయపడట్లేదు. కానీ నెయ్యి వచ్చేసరికి భయపడుతున్నాం. మన తాతలు ముత్తాతలు తినలేదు సార్? తిన్నారు కదా, మంచిగా ఉన్నారు కదా. ఇన్ మోడరేషన్, లీటర్ తాగొద్దంట నేను, అంతే. తినే ఫుడ్లో దాంట్లో కొద్దిగా కలుపుకోండి. వైట్ రైస్ కొద్దిగా తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేస్తే సార్ షుగర్ స్పైక్ రాదు, ర్యాపిడ్గా షుగర్ స్పైక్ రాదు. మనకు వచ్చే రోగాలన్నిటికీ మెయిన్ కారణం సడన్ గ్లూకోజ్ స్పైక్, షుగర్ స్పైక్.
ఎప్పుడైతే గ్లూకోజ్ పైకి వస్తుందో అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఓకే. కన్సిస్టెంట్గా ఇన్సులిన్ ఎప్పుడైతే హై లెవెల్ ఉంటుందో అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే బీపీ, షుగర్, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి రోగం ఈ పొట్ట రావడానికి మెయిన్ కారణం కూడా అదే. సో నెయ్యికేమో నెయ్యి భయపడేదేమో అందరు డాక్టర్లు అన్నారు. కొందరు డాక్టర్ కొన్ని కేసెస్లో మేబీ హార్ట్ స్ట్రోక్ కొన్ని రకాలు ఉంటాయి, లైపోప్రోటీన్ ఏ ఎక్కువ ఉండడం, లైపోప్రోటీన్ బి అట్లాంటి వాటిలో వాళ్ళు చెప్పొచ్చు, జాగ్రత్తగా చెప్తారు. ఓకే. కానీ అందరు డాక్టర్లు కూడా ఫ్యాట్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్పారు సార్. సార్ ఫైనల్గా ఇప్పుడు మీరు మొన్న బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక వీడియో అది బయటికి రావడం వల్ల వైరల్ అయింది. కానీ అంతకంటే ముందు కూడా మీరు కెమెరా లేనప్పుడు కూడా చాలా సందర్భాల్లో బాధపడి ఉంటారు. చాలా సందర్భాలు అంటే మీ డాక్టర్ అయిన తర్వాత ఇన్ని కేసులు చూసిన తర్వాత మీరు బాగా బాధపడ్డటువంటి సిచ్యువేషన్ అంటే ఏ పేషెంట్ని చూసి ఇంకా మనసు చలించిపోయింది మీది? సార్ చిన్న వయసు 20-25 సంవత్సరాల వయసులో బీపీలు, షుగర్లు వస్తారు. బీపీ, షుగర్ ఎంత బాధ సార్ అది. ఇప్పుడు జీవితాంతం ఒక బీపీ గోల్ వేసుకోవాలా, షుగర్ గోల్ వేసుకోవాలంటే ఎంత బాధ ఉంటుంది సార్ ఆ మనిషికి. ఎంత టెన్షన్ పడుతుంది సార్. చిన్న వయసు వాళ్ళు బాగా టెన్షన్ పడతారు. ఒకటి చిన్న 20-30 ఇయర్స్ ఒక మనిషి బాగా కష్టపడతాడు. 30 ఇయర్స్ ఏదో జాబ్ అని కష్టపడతాడు, ఏదో తింటాడు, ఏదో చేస్తాడు. 30 ఇయర్స్కి పెళ్ళయి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. పక్షవాతం, గుండెపోటు, ఎట్లుంటుంది సార్ ఆ ఫ్యామిలీ ఎంత డివాస్టేట్ అయిపోతుంది సార్. వాడు పని చేస్తే కానీ ఇల్లు నడపలేని పరిస్థితిలో ఇమాజిన్ ఎట్లుంటుంది ఆ పరిస్థితి. జీవితం ఒక్కసారి తలకిందులు అయిపోవడం కదా. ఇమాజిన్ సార్ అసలు అది నేను ఇంతమందిని చూసాను. ఆ బాధ అదంటే ఇప్పటికీ బాధ అవుతుంది సార్. సో దీన్ని మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ బాధ అంతా కూడా. ఓకే. ఇంకొకటి ఈ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు, నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళు ఆ వీడియోలో చూసి సార్ మాకు దేవుడితో సమానం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్తూ ఉంటారా? చెప్తారు, పాటలు కూడా రాస్తారు, పాటలు కూడా పాడతారు. కానీ నేను దేవుని కాదు సార్. అసలు నేను దేవుని ఎట్లయితే జస్ట్ చాలా దూరం నుంచి వచ్చాను సార్, సుదూర ప్రాంతం నుంచి మీ దగ్గరికి మిమ్మల్ని కలవటానికే వచ్చానని చెప్పి చెప్తున్నారు కదా. అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అవుతుంది. నా వల్ల ఒకరు బాధపడుతున్నారు, నన్ను కలవడానికి ఇంత దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు ఒక బాధ. అట్లా అట్లా చాలా బాధ అనిపిస్తుంది. చాలా ఇంతమందిని చూస్తే నాకు చాలా బాధ అవుతుంది. ఉండదు సార్, అసలు ఎందుకు రావాలి సార్ అని ఇంకా బాధ కాదు, కోపం కూడా వస్తుంది అప్పుడు. నేను చెప్తూనే ఉంటా. చాలామంది అంటారు సార్ ఇట్లా మీరు ఏడ్చి చూసి నేను బాగా ఫీల్ అయిపోయి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీ అన్ని వీడియోస్ చూస్తా. ఒకటే అడుగుతా, నన్ను ఏ నూనె వాడుతున్నావు అంట. నవ్వుతారు. సార్ రిఫైండ్ ఆయిల్ అంటారు, ప్యాకెట్ నూనె అంటారు. మళ్ళీ అది బాధ నాకు. చక్కెర వాడడం మానేసావా, ప్రతి నీళ్ళు కొంచెం ప్రోటీన్ తీసుకుంటున్నావా. సో నేను చెప్పేది ఆచరించకపోతే నన్ను ఎంత ప్రేమించినా ఏం లాభం సార్? ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది సార్? ఇప్పుడు ఒక మనిషి నేను ప్రేమించిన అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ మనిషి చెప్పేది వినాలా, ఆచరించాలా. ఆచరణ పెట్టకుండా జస్ట్ మిమ్మల్ని అభిమానిస్తా, నేను ప్రేమిస్తా. చాలామంది సార్ ఇప్పుడు నన్ను ఫాలో చేస్తాను, చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామంది పెరిగారు. కానీ ఏం లాభం సార్ అది? అసలు చెప్పింది విననప్పుడు ఏం లాభం అంటారు? అంతే సార్. ఓకే. ఎందుకంటే ఇది నన్ను ఫాలోవర్స్ పెరుగుతారనే ఉద్దేశంతో నేను చెప్పిన మాటలు కాదు. నేను గత 5-6 సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. నేను నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తే చెప్పి నేను అలసిపోయి బాధ అనుకుంటూ వచ్చింది మీకు. చాలా మందిలో ఒక డౌట్ ఉంది సార్, విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఆయన ఏంటి నార్త్ ఇండియనా అని ఒక డౌట్ వస్తూ ఉంది చాలామందికి. చాలామంది కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. ఏమంటారు? ఇది ఇక్కడేనా పుట్టి పెరిగింది? 4 ఫాదర్స్ నార్త్ ఉండే సార్. అది అంత ఎగ్జాక్ట్లీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. మా మదర్ టంగ్ హిందీ. ఓకే. కానీ నాకు తెలుగు అంటే ప్రేమ. బా సూపర్. సో అంటే తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అసలు చూడలేకపోతున్నారు మీరు. అండ్ కష్టపడి తెలుగు నేర్చుకున్నా సార్. అంటే నేను మాట్లాడే తీరు కూడా వీలైనంత వరకు నేను తెలుగులోనే మాట్లాడతా. నాకు హిందీ ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు. చాలా మంది అడుగుతారు సార్ తెలుగులో ఇంగ్లీష్లో వీడియోస్ పెట్టండి, హిందీలో మాట్లాడండి. కానీ ఐ లవ్ తెలుగు. సో ఆ తెలుగు మీద ప్రేమ వల్ల నేను తెలుగులో. మీరు ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ సార్? పుట్టింది కరీంనగర్ సివిల్ హాస్పిటల్ సార్. ఓకే. కానీ స్టార్టింగ్ ఇయర్స్ నేను నార్త్ ఇండియాలో ఉండే సార్. ఓకే. 5th క్లాస్ వరకు నార్త్లో ఉన్నాను. 5th, 6th క్లాస్లో మళ్ళీ కరీంనగర్ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఇక్కడే చదువులన్నీ అలా జరిగింది. ఓకే. సో ఫైనల్గా టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్, చాలామంది ఈ టైం అనే పేరుని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువగా పెడుతూ ఉంటారు. టైం న్యూస్ మీడియా కావచ్చు, ఎడ్యుకేషన్ సంస్థలకి టైం అని పెడుతూ ఉంటారు. మీరు స్పెసిఫిక్గా టైం అని పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా మీ హాస్పిటల్కి? చేయడం కోసమే సార్.
ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే. నేను ఒకరినైనా సరే 10 మందినైనా సరే మార్చగలిగితే అయితే ఒక సంతోషం ఇప్పుడు ఉంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల నేను వింటున్నాను, ఇస్కాన్లో కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ పోయి వాళ్ళు బ్యాంబూ ప్లేట్స్ స్టార్ట్ పెట్టారు. అవును. కొన్ని ఊర్లలో కూడా స్టీల్ ప్లేట్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. సో ఇట్లాంటివి జరగాలి సార్. ఓకే, ఇవన్నీ మీరు గత వీడియోలోనే చెప్పున్నారు కదా? ఇవన్నీ గత వీడియోలో అంటే వింటున్నాను సార్. ఇప్పుడు ఈ మధ్యలో ఆఫ్టర్ ఒక క్యాన్సర్ ప్లేట్ గురించి చెప్పిన తర్వాత ఈ మార్పు అనేది వస్తుంది. ఓకే. సో పీపుల్ ఎడ్యుకేట్ అవుతున్నారు, కొద్దిగా అయినా స్టార్ట్ అయింది. సో ఇది జరగాలని ఉద్దేశంతోనే ఒక టైం అని ఎడ్యుకేట్ చేయాలని దాంతో పెట్టండి. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో పేషెంట్స్ అందరూ దేవుళ్ళలాగా చూస్తూ ఉన్నారు. మా ఇంటి కుటుంబ సభ్యుడే. నేను విక్రాంత్ సింగ్ ఠాకూర్ తల్లిలాగా భావిస్తూ ఉన్నాను, అతను నా కొడుకులాగా భావిస్తాను అని చెప్పి చాలామంది పేషెంట్స్ మాట్లాడటం కూడా నేను చూశాను.